అందరికైతే నమస్తేనండి. నిజంగా ఈ రోజు జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో భాగంగా చాలా వరకు నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. ముందంజలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఖచ్చితంగా గెలవబోతుందన్న నమ్మకంతోని చాలా వరకు హుషారుగా ఉన్నారు. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఇంకా కౌంటింగ్ అవుతుంది. అందరి ముఖంలో కూడా చిరునవ్వు అన్ని కనిపిస్తున్నాయి. మన దగ్గర జమునా సింగ్ శిల్ప గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా అనిపిస్తుంది ఏంది అనేది. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గెలుపు? అసలు వర్డ్స్ రావట్లేదు ప్రస్తుతానికి. అయితే గెలుపు మాకు ఖచ్చితంగా మాదే. ఇన్నాళ్ళకి ఎంత కష్టపడ్డాడు నవీన్ అనేది ఈ ఏరియాలో అందరికీ తెలుసు. ఆ కష్టంకి వాళ్ళ ఫలితం దొరకబోతుంది. ఒక కళ నెరవేరిపోతుంది. ఒక పేదవాళ్ళ కళ కూడా నెరవేరిపోతుంది. అంటే దాదాపుగా ఖచ్చితంగా ఇది ఒక సక్సెస్ అందరికి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కృషి పట్టుదల ఉందని చెప్తున్నారు. సో నవీన్ అన్న గెలుపు పైన జూబ్లీస్ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందంటారా? 100%. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన అబ్బాయి, అందరి ప్రాబ్లమ్స్ తెలిసిన అబ్బాయి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఏదో చేసేస్తారా అని అనుకొని ఓట్లేస్తే కాదు కదా. ఇప్పుడు ఒక్క పలుకు ఎప్పుడైనా ఎనీ టైం వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరు ఏ ప్రాబ్లం అన్నా అర్ధరాత్రి కూడా పరిగెత్తి వాళ్ళకి సాయం చేసిన రోజులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు గెలిచి ఒక పదవి వస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఏరియా. చూసారు కదండి. అంటే దాదాపుగా అసలు ఈ గెలుపు అందరి గెలుపు అని మాట్లాడుతున్నారు. సాధారణంగా ఒక నార్మల్ బై ఎలక్షన్స్ కి ఈ విధంగా ఉంటే రేపు మంత్రి ఇంకా ఏదైనా హోదా కోసం పోరాడితే ఎలా ఉండబోతుందో నిజంగా చాలా ఊహించని పరిణామం కూడా. ఫ్యామిలీకి ఎంత హ్యాపీ ఉందో అదే హ్యాపీనెస్ అందరిలో ఉంది. ఇవాళ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగే అందరూ సెలబ్రేట్ చేసుకుంటాము. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అన్నిట్లో మేము అందరము కూడా నవీన్కి సపోర్ట్ ఉంటాం ఎనీ టైం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.